రామలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. సిజిఎఫ్ నిధులు 1.30 కోట్లతో శివాలయం అభివృద్ధిపై ఆలయ పండితులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆర్యవైశ్య ప్రముఖులతో చర్చించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో 4 ఉప ఆలయ నిర్మాణం, పవలింపు, సేవ, అద్దాల మండపం వంటి షెడ్డు, స్ట్రాంగ్ రూమ్, నంది మండపం, ఆలయ ఆవరణలో ఫ్లోరింగ్, ఆలయానికి రంగులు, వైరింగ్, జనరేటర్ ఏర్పాటు, రథం షెడ్డు, ఈవో మరియు చైర్మన్ కార్యాలయాల నిర్మాణం, ఆలయానికి సోలార్ విద్యుత్ ప్రక్రియ పరికరాల ఏర్పాటుకు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో తీర్మానించిన ఆలయ ఈవో గంగాధర్. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిఈఓ గోపాలకృష్ణరాజు, ఈఈ దుర్గేష్ కుమార్, ఏఎస్ సతీష్, ఏఈ కుమార్, ఈవో గంగాధర్, ఆలయ పండితులు బాల, ప్రసాద్, ధర్మకర్త వాసిరెడ్డి, మురళీ రాఘవ, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం, స్ట్రాంగ్ రూమ్ నిర్మాణం, నందీశ్వరుడి పైన మండపం, ఫ్లోరింగ్, రంగులు, వైరింగ్, జనరేటర్, సోలార్ ప్రొవిజన్, టాయిలెట్స్, ఈవో మరియు చైర్మన్ వారి ఆఫీస్ ఏర్పాటు, అలాగే లాస్ట్లో రథం కలర్స్, పైన పనులు అత్యవసరంగా ప్లాన్స్ తయారు చేయించి ఎస్టిమేట్స్ ప్రకారంగా టెండర్ను పిలవలసిందిగా తీర్మానించడం. సార్ అంటే రథం షెడ్ సార్ 4 ఉపాలయాల నిర్మాణం, పవళింపు సేవ మండపం, అద్దాల మండపం, వంట షెడ్ నిర్మాణం, స్ట్రాంగ్ రూమ్ నిర్మాణం, నందీశ్వరుడి పైన మండపం, ఫ్లోరింగ్, రంగులు, వైరింగ్,